రాకపోతే మీ ఆవిడ ఉంటుందిరా బాబు లేచిపోతాను. 2 సంవత్సరాలు ఉన్నాయి నాకు. 1 సంవత్సరం మీదడమే జీవితం కష్టమవుతుంది. ఒకవేళ వంటలు కనుక రానట్లయితే మరి వాళ్ళ భార్యలు లేచిపోతారు అనేటువంటి మీకు ఫీలింగ్స్ అంటే తెలుసా అని అమ్మాయిలను అడిగిందంటే ఆయన మానసిక స్థితి ఏందో. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే దానికి సంబంధించి మనతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అతను ఏం మాట్లాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా జనార్దన్ రావు గారు కోవిడ్ సమయంలో ఈ జిల్లాకు రావడం జరిగింది. వారు వాస్తవంగా వివాదాస్పదమైన వ్యక్తి. వీరు ఆదిలాబాద్లో పనిచేసినప్పుడు అక్కడి సిబ్బంది తరిమి వేయడం జరిగింది. అట్లాగే నిజామాబాద్లో కూడా వీరి వ్యవహార శైలి నచ్చక బదిలీ చేయడం జరిగింది. ఈ జిల్లాకు వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీరికి పరిపాలనాపరమైనటువంటి అవగాహన లేదు, పాఠశాల విద్యారంగం పట్ల కూడా కనీస అవగాహన లేదు. మేము గత 2 సంవత్సరాలుగా ఫిర్యాదులు చేశాము, ధర్నా కూడా నిర్వహించినాం. ఇవాళ వారి కొన్ని విచారణలో ప్రూఫ్ అయ్యి చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. మేము ఉన్నతాధికారులను ఇప్పటికీ కోరుతూ ఉన్నాం, వీరిపైన క్రమశిక్షణ చర్యలు కైకొనండి. సున్నితమైనటువంటి భార్యాభర్తల సంబంధాల విషయాలు, అట్లాగే వంటకు సంబంధించినటువంటి విషయాలనే గంటకు పైగా చర్చిస్తారు. సామాన్య ఉపాధ్యాయులను ఏ తప్పులు చేయకుండా కూడా సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు అనే పేరిట సస్పెండ్ చేయడం జరిగింది. అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ కూడా తరగతి గదుల్లో మాట్లాడారు. విద్యార్థులని మీకు ఫీలింగ్స్ అంటే తెలుసా అని అమ్మాయిలను అడిగిందంటే ఆయన మానసిక స్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా వీరికి డిఈఓగా ఒక పరిపాలనాధికారిగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవీ లేవు. వీరిని సరెండర్ చేయడం కాదు, వీరిపై సస్పెండ్ చేయాలి. వీరి మీద ఉన్నటువంటి అన్ని అభియోగాల మీద విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు కైకొనాలి. అలాగే ఇవాళ కలెక్టర్ మేడం గారు చాలా స్పందించి వెంటనే సరెండర్ చేసినందుకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి అంటే ముగింపు సమావేశంలో ప్రధానంగా అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏంటి? ముగింపు సమావేశంలో అసందర్భంగా వారు మగపిల్లలకు వంట నేర్పాలి, మగవాళ్ళు మీరు భార్యాభర్తలు నౌకరు, మీరు వంట నేర్చుకోవాలి, మీకు కనుక వంట రాకపోతే భార్యలు లేచిపోతారు. ఒక 7-8 మంది హెడ్ మాస్టర్లను, ఒక 10 మంది ఉపాధ్యాయులను నిత్యం కార్యాలయం చుట్టూ తిప్పించుకునే పరిస్థితి, వారిని పాఠశాలకు వెళ్ళనినటువంటి పరిస్థితి. ఇది వారి వ్యాఖ్యలపై మీరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారా? వాళ్ళు ఏమంటున్నారు? మేము వెంటనే మా రాష్ట్ర శాఖ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. డైరెక్టర్ గారు స్పందించి చర్యలు కైకుంటామని కూడా మా రాష్ట్ర శాఖకు తెలిపి ఉన్నారు. పిల్లలు చదువుకోవాలి, మగపిల్లలు చదువుకోనట్లయితే రేపు వంట చేయకపోయినట్లయితే ఆడపిల్లలు లేచిపోతారు అనే ఒక ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య చేయడం, ఫీలింగ్స్ వస్తున్నాయని అనడం. గతంలో కూడా సిరిసిల్లలో పాల్గొన్నప్పుడు గతంలో కూడా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఈ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. 2 భార్యలు ఉంటే మరి మీకు తెలుస్తుంది అనేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అనేటువంటిది కూడా అక్కడ చేయడం అనేటువంటిది జరిగింది. ఇట్లా వీరి యొక్క తీరుపైన నిత్యం మేము ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. మరి వారిపైన ఎంక్వైరీ కమిషన్ వేయడం, ఎంక్వైరీ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరి వారికి ఉన్నటువంటి పలుకుబడితోటి మరి వారికి అనుకూలంగా వారు మలుచుకోవడం అనేటువంటిది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి గౌరవ జిల్లా విద్యాధికారి చేసినటువంటి వ్యాఖ్యలను ఉపాధ్యాయ సంఘాల తరపున ముక్త ఖండంతో వీటిని ఖండిస్తూ ఉన్నాం. ఒక షాడిస్ట్ డిఈఓగా కరీంనగర్లో ముద్ర వేసుకోవడం అనేటువంటిది, ఒక విద్యా వ్యవస్థకు ఒక కళంకాన్ని తీసుకురావడం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరం, విచారకరం. చూశారు కదా, మొత్తానికైతే విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.